బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు పరిస్థితులను బట్టి గోడ దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. సాయంత్రం వైఎస్ జగన్తో భేటీ కానున్నారు. ఇక మేడా బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమంచి కృష్ణమోహన్ కూడా త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు పరిస్థితులను బట్టి గోడ దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. సాయంత్రం వైఎస్ జగన్తో భేటీ కానున్నారు. ఇక మేడా బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమంచి కృష్ణమోహన్ కూడా త్వరలో వైసీపీలో చేరనున్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి మేడా మల్లికార్జున రెడ్డి అలాగే పురంధేశ్వరి, ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా మనకి సమాచారం. దీనికి సంబంధించి డీటెయిల్స్. లక్ష్మీ, త్వరలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఈరోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతూ ఉన్నారు. ఆయన త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మేడా మల్లికార్జున రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించాడు రాజంపేట నుంచి. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటంతో అది కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత బలాన్ని చేకూరుస్తుందని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇక ఇదే బాటలో మరికొంతమంది నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రానున్న 15 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ త్వరలో జగన్ ని కలిసి వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు దగ్గుపాటి పురంధరేశ్వరి దంపతులు కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా చీరాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు టీడీపీకి సంబంధించిన ఒకరిద్దరు ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా త్వరలోనే వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు అటు టీడీపీ నేతలతోనూ ఇతర పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ చర్చలు విజయవంతమయ్యాయి. రానున్న 15 రోజుల్లో ఈ చేరికలన్నీ కూడా ఉంటాయని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు పరిస్థితులను బట్టి గోడ దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. సాయంత్రం వైఎస్ జగన్తో భేటీ కానున్నారు. ఇక మేడా బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమంచి కృష్ణమోహన్ కూడా త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది.